ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఆయన పొట్లకాయ తెచ్చిండు ఫ్రెండ్స్ మార్కెట్ నుండి. ఈ పొట్లకాయ కూర అయితే నేను ఎప్పుడు తినలేదు, వండుదామని ఈరోజు అయితే మా ఆయన తీసుకొచ్చాడు. నేనైతే ఇప్పుడు వండబోతున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కూర ఎలా చేస్తాను. పొట్లకాయన ఇలాగైతే నేను పైన పొట్టు తీసి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా మీడియం సైజ్ ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కూర చేయబోతున్నాను. స్టవ్ అయితే వెలిగించి ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను. వేడైంది. దీనికి సరిపడా అయితే ఆయిల్ పోసుకుంటా. పొట్లకాయ కూర అయితే నేను ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్, అందుకనే ఈరోజు అయితే వండుతున్నాను. పొట్లకాయ కూర ఎవరికైతే కామెంట్ అయితే చేయండి, ఎవరికి ఇష్టమో. దీనికి సరిపడా అయితే ఆయిల్ పోసుకున్నాను. ఇది కొంచెం వేడైనాక తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఈ విధంగా కలుపుకోవాలి. కొద్ది నిమిషాల పాటు దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఆనియన్ అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై కావాలి. కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను అయితే వేసుకుంటా. ఈ విధంగా కలుపుకోవాలి. మీద మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఇది కూడా ఫ్రై కావాలండి. ఇంకా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం మంచిగా ఫ్రై, గోధుమ కలర్ ఫ్రై కావాలి. ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రై కావాలి. ఇలాగైతే ఫ్రై అయింది. ఇందులో అల్లం పేస్ట్ యాడ్ చేస్తా. అల్లం పేస్ట్ వేస్తున్నా. కొంచెం పచ్చి వాసన పోయి తర్వాత తగినంత పసుపు, కొద్దిసేపు ఉండనిచ్చి తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నా. కొద్దిగంతా ఉప్పు వేస్తున్నా, సరిపడంతా. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి కొద్దిసేపు ఉండనివ్వాలి. టమాటా కూడా ఉడికినాయి. ఇందులో కారం వేసుకుంటున్నాం. కారం నేనైతే తగ్గినంత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
తర్వాత యాలకులు, కొబ్బరి, ధనియాల పొడి అయితే నేను దంచుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఇస్తే చాలా బాగుంటుంది, అట్లా అనే ఇస్తున్నా. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే దీన్ని ఉండనిద్దాం. ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇప్పుడైతే చాలా గుమగుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కాగబెట్టి పెట్టుకున్న పాలు అయితే పోస్తున్నాను కొద్దిగా అంతనే. ఈ విధంగా కొన్ని అయితే పాలు పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాం. కొద్దిగంత వాటర్ పోసుకుంటున్నా. కూర అయితే చాలా గుమ్మగుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా పొట్లకాయ కూర తినని వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కొద్ది నిమిషాల పాటు ఇది ఉడకనిచ్చి, బాబా కూర అయితే మస్తుగా ఉడికింది ఫ్రెండ్స్. చాలా బాగా స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. కూర అయితే నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్. చూడండి, చాలా బాగా చేశాను పొట్లకాయ కూర. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్స్.